నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మణిపూర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ అన్ని రకాల ప్రయత్నాలు. డీప్ స్టేట్ అమెరికాలో కొన్ని రోజుల్లో నూతన ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఆ ప్రమాణ స్వీకారం లోపల ఎన్ని అల్లర్లు సృష్టించాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హై లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలి. అందుకే పొరుగునున్న దేశాల్లో పాకిస్తాన్లో క్లాషెస్ మొదలైనవి. బంగ్లాదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వం ఎట్లా పడిపోయింది. ప్రస్తుతం ఇంటరిమ్ యూనిస్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరి చేతుల్లో, మళ్ళీ అమెరికా డీప్ స్టేట్లోనే వాళ్ళ చేతుల్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అన్నీ కూడా మనం రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలోనే చూస్తూనే ఉన్నాం. వాళ్ళతో పాటు భారతదేశానికి సంబంధించిన కొన్ని పార్టీలు వాళ్ళతో ఎలా చేతులు కలుపుతున్నాయి, ఈ సమయాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాయి, ఎట్లా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలనుకుంటున్నాయి. దాదాపు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ముందే ఇవన్నీ జరుగుతాయని ఊహించారు. కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ కూటమికి కొద్దిగా ఎక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఈ అల్లర్ల ప్లాన్ అంతా కూడా మారిపోయింది. నా పాత వీడియో 5-1 స్ట్రాటజీ అదే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, అప్పుడు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్, అమెరికాలో కూడా వాళ్ళు అనుకున్న పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. అమెరికా ఎలక్షన్లు కూడా తారుమారైనాయి. రిపబ్లికన్ పార్టీ గెలిచింది. జనవరి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఇంకా సమయం కేవలం 40 రోజులే ఉంది. 2 నెలల ముందే చేయాల్సిన కుట్రలన్నీ మొదలుపెట్టారు. మణిపూర్లో ఒక్కసారి హింస చెలరేగటం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్లో ఆగిపోయిన దాడులు మళ్ళీ మొదలైనవి. పాకిస్తాన్లో ఎవరు ఊహించినట్టుగా మొదలైనవి. ఎకానమీ పరంగా దెబ్బ కొట్టాలి. అదానీ మీద అమెరికాలో బ్రైబ్ ఛార్జెస్, భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ మీద బ్రైబ్ ఛార్జెస్ అని ఇవన్నీ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇవి జరుగుతుంటేనే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి ఫలితాలు రాలేదు. మహారాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా వన్ సైడ్గా ఫుల్ స్వీప్ ఇచ్చారు మహాయుతికి. సో ఎక్కడా వాళ్ళు అనుకున్న ఏవి కూడా ఆచరణలో సాధ్యం కావట్లేదు. ఏ రకంగా అయినా వాళ్ళ ప్రయత్నాలు ఇంకొక 4 రోజుల లోపల పూర్తి చేయాలి. కొత్తగా భారతదేశంలో అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్, భారతదేశంలో మొత్తం కూడా భారత జోడో యాత్రలాగా ఈవీఎంల మీద తీసుకురావాలి అంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇవ్వటం, దానికి సంబంధించి మిగతా వాళ్ళందరూ అంటాం. అప్పటికి మహావికాస్ అఘాదీకి సంబంధించి ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఓడిపోయిన అభ్యర్థి, ఎక్కడా కూడా ఈవీఎంల్లో హ్యాకింగ్ అలాంటిది ఏమీ లేదు, ప్రజలు మాకు తీర్పు ఎందుకు అలా ఇచ్చారు అంటే మాలో ఐకమత్యం లేదు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మాత్రం, లేదా ఆయన పక్కన ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఈవీఎంల మీదే ఇంకా గత 10 సంవత్సరాలుగా చెప్తున్న పాత కథే చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ మర్చిపోతున్నారు. చాలా కొత్త రకంగా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈవీఎంల గురించి ఒక రకమైన విద్వేషాన్ని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అధికార కూటమి మీద ఫేక్ అకౌంట్స్తో సోషల్ మీడియాలో ఎక్కడా కూడా వైలెన్స్ లేకుండా డీస్టెబిలైజ్ చేయాలనే ఒక ప్లాన్తో ఈవీఎంల వంకతో అప్పుడే మొదలుపెట్టారు. ఈ డీప్ స్టేట్ సపోర్ట్తో భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయటానికి ఈవీఎంలు తీసేయాలి, బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలంటున్న నాయకులు 89లో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అమేథీలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు, ఆయన పోటీ చేసి మళ్ళీ రీఎలెక్ట్ అయినప్పుడు బ్యాలెట్ పేపర్స్ రిగ్గింగ్ ఎలా జరిగింది అంతా కూడా అప్పుడు మెయిన్గా మీడియాలో వచ్చింది. అంతేకాకుండా ఒక వీడియో కూడా పెడతాను. రాజీవ్ గాంధీ క్లియర్గా బ్యాలెట్ పేపర్స్ వద్దు, ఎందుకంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది అంటూ కూడా ఆయన బ్యాలెట్ పేపర్ల మీద ఆ రోజుల్లోనే వద్దు అని మాట్లాడిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అప్పుడు బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అయినా కూడా ఖర్గే మేము ఈవీఎంల మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతేకాకుండా 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్లే ఉపయోగించారు, ఈవీఎంలు ఉపయోగించలేదు. అప్పుడు కూడా రిజల్ట్స్ చూసుకుంటే టీఆర్ఎస్ దాదాపు 56 స్థానాలు, బీజేపీ 48, ఎంఐఎం
44 కాంగ్రెస్ బ్యాలెట్ పేపర్లు ఉపయోగించిన కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. సో కాంగ్రెస్ పార్టీ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఈవీఎంలు ఏంటి, బ్యాలెట్ పేపర్ల వల్ల వాళ్ళే ఎలా దెబ్బతిన్నారు, బ్యాలెట్ పేపర్ల తర్వాత ఈవీఎం వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈవీఎంలే నడుస్తున్నాయి, వాళ్ళు తీసుకొచ్చింది అప్పుడు, ఇప్పుడు కూడా ఎన్నికలన్నీ ఈవీఎంలోనే జరుగుతున్నాయి. ఎందుకు దాని మీద పట్టుబట్టి ఏ రకమైన అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. బంగ్లాదేశ్ గురించి అందరూ చూస్తున్నదే. హిందువుల మీద దాడి, చిన్మయ్ దాస్ మాంక్ ఇస్కాన్కి సంబంధించిన ఆయన్ని ఢాకా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయటం చిట్టగాంగ్లో మనం చూసాము. ఆయనకి జైల్లో కనీస వసతులు, కనీసం మందులు, ఆహారం ఏది ఇవ్వలేదు, పానీయాలు కూడా ఇవ్వలేదు. ఆఖరికి కోర్టుకు తీసుకొచ్చారు, బెయిల్ రిజెక్ట్ చేశారు. ఆయన తరఫున వాదించిన ముస్లిం లాయర్ను కూడా పోలీసులు వైలెన్స్ అనే వంకతో కూడా లించింగ్ చేసి ఆయన అక్కడ దారుణంగా హత్య చేశారు. ఆయన చేసిన తప్పు కేవలం ఒక హిందూ వ్యక్తికి వాదించటమే. బంగ్లాదేశ్లో ఇంత ప్రయత్నాలు జరుగుతున్నాయి, భారతదేశం కూడా అందుకే కొన్ని స్ట్రిక్ట్ అడుగులు వేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ మధ్య క్రికెట్కి సంబంధించి ఐపీఎల్ వేలం కూడా నడిచింది. 2025లో మొట్టమొదటిసారి ఆ వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్లను ఎవరిని కూడా అందులో ఎవరు కూడా కొనలేదు, ఏ గ్రూపు కొనలేదు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ని అందరినీ కూడా పక్క పెట్టింది. మొట్టమొదటిసారి బీసీసీఐ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంది. ఎవరిని కూడా బంగ్లాదేశ్ ఒక్క క్రికెట్ ప్లేయర్ను కూడా వేలంపాట్లో కొనలేదు. ఇంకా బంగ్లాదేశ్ గురించి కూడా దక్షిణ భారతదేశం నుంచి జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మాంకు లేదా హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండించాలి, హిందువులందరూ యునైట్ అవ్వండి అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు, మీడియాను ఉద్దేశించి మాట్లాడాడు కూడా. వీళ్ళే కాకుండా ఆస్ట్రేలియాలో, బంగ్లాదేశ్లో 25 ఆస్ట్రేలియన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా అని చెప్పచ్చు స్టేట్మెంట్ ఇచ్చారు, హిందువుల మీద దాడులు ఆపాలని. అట్లాగే రిలీజియస్ మైనారిటీస్ వీళ్ళందరి మీద కూడా దాడులు ఆపాలంటూ కూడా ఆస్ట్రేలియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్లో ఉంటున్నాయి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. రాడికల్స్ మొత్తం కూడా యూనిస్ మీద ప్రెషర్ పెడుతున్నాయి, అసలు ఇస్కాన్నే బ్యాన్ చేయాలని. ఎందుకంటే వాళ్ళు చేస్తుందల్లా అక్కడ హిందూ దేవాలయాల్ని కాపాడడం, హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడం. చిన్మయ్ దాస్ లాంటి వాళ్ళు సనాతన ధర్మాకి స్ట్రాంగ్గా నిలబడటం. అందుకే రాడికల్స్ అంతా కూడా బంగ్లాదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయించారు, బ్యాన్ ఇస్కాన్ అని. సో మనకు అందుతున్న ప్రస్తుత సమాచారం ప్రకారం ఇస్కాన్ని రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో బ్యాన్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. చాలా దారుణమైన హేయమైన చర్య అని చెప్పచ్చు. రెండు ఉన్నాయి. ఒకటి, అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే మన భారతదేశ సైనికులు ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద భారతదేశం అప్పుడు పాకిస్తాన్ వీళ్ళతో పోరాడి బంగ్లాదేశ్ని ఒక దేశం ఏర్పడడానికి కారణమైంది. ఇస్కాన్ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇన్ని సంవత్సరాలు అన్నదానం చేయటం లాంటివి కానీ, మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటివన్నీ కూడా నిర్వహించారు. అప్పుడు వాళ్ళు ఎవరు హిందువా ముస్లిం అని ఎలాంటిది చూడలేదు. అలాంటి సర్వీస్ ఇచ్చిన ఇస్కాన్ లాంటి సంస్థను కూడా అక్కడ బ్యాన్ చేయాలని చెప్పి రాడికల్స్ ప్రెజర్ పెట్టడం, ఇదంతా కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకో పక్క ఉత్తరప్రదేశ్ సంబాల్లో జరుగుతున్నది అందరికీ తెలిసిందే. మొదటి 2 రోజులు పూర్తిగా అడావిడి చేశారు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, అట్లాగే కాంగ్రెస్ కూటమి, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. వీళ్ళందరూ ఇప్పుడు 24 గంటల క్రితం రాహుల్ గాంధీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను సంబాల్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఇమ్రాన్ ప్రతాప్ ఘరీ వీళ్ళిద్దరితో కలిసి వెళ్తున్నాను, అక్కడ ముస్లింల మీద దాడులు జరిగినాయని. తీరా ఒక్కొక్క సీసీటీవీ ఫుటేజ్లో మనకి క్లియర్ కనబడుతున్నాయి, నిజాలు బయటపడుతున్నాయి. అక్కడ మాబ్ ఎట్లా అటాక్ చేశారు, ఎవరి చేతుల్లో గన్నులతో బయటకు వచ్చారు ఏంటి అనేది నిజమంతా కూడా బయటకు వస్తుంది. ట్రూత్ బయటికి రాగానే వీళ్ళు నోర్లు మెత్తబడిపోయినాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడిని ఒక్కళ్ళు కూడా ఖండించలేదు, కానీ సంబాల్లో జరుగుతున్న దాని మీద అసత్య ప్రచారాలకు మాత్రం వీళ్ళు హుటీన ఓటు బ్యాంక్ కోసం వెళ్ళటానికి ప్రయత్నించారు. ఇది మన భారతదేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు. అదానీ గ్రూప్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. అదానీ గ్రూప్ మొత్తం కూడా లంచాల గురించి ఇవన్నీ అని తీసుకొచ్చారు. నిజం బయటకు వచ్చింది. అదానీ నాట్ గిల్టీ అన్నారు. ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు ఏమీ లేవు. 54 పేజీల
ఛార్జ్షీట్ చూస్తే అదానీని టూల్ కిట్ మొత్తం అంతా కూడా ఎట్లా విడగొట్టాలి డీప్ స్టేట్ అనుకుంటుంది, పార్లమెంట్ని భారతదేశాన్ని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలనుకుంటుంది, దీని వెనక ఎవరున్నారు, భారతదేశంలో ఎవరు వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు అందరికీ కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా గౌతమ్ అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరి పేర్లు కూడా ఎఫ్సిపిఏ బ్రైబరీ కేసు లంచాల కేసులు ఎక్కడా కూడా లేదు. ఛార్జ్షీట్లు ఎక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ పేర్లు కానీ ప్రూఫ్లు కానీ లేవు. అంతేకాకుండా స్ట్రాటజిక్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో వాళ్ళకి దెబ్బ కొట్టడానికి అని చెప్పి డీప్ స్టేట్ ఆడుతున్న టాక్టిక్సే కొన్ని రోజుల్లో ట్రంప్ ఎట్లాగూ ప్రెసిడెంట్గా తీసుకోబోతున్నాడు, వీళ్ళ ఆటలన్నీ కట్టబోతున్నాయి. అందుకే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి ఇంకొక నెల రోజుల్లోనే ఇలాంటివన్నీ ఎత్తుగడలు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక్కడ రెండు మాట్లాడాలి. ఒకటి, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనగానే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో భారతదేశంలో హిందువులు రెచ్చగొట్టడానికి విషపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు హిందూ అకౌంట్స్తో ఓపెన్ అవుతున్నాయి. నేను కొన్ని పెడతాను మీకు పక్కన. ఈ ఫేక్ అకౌంట్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ కూడా ఆవేశపడద్దు. ఇదంతా కూడా భారతదేశానికి అట్లా ప్రస్తుత ప్రధానమంత్రికి అండగా నిలవాల్సిన సమయం. ఈ ఫేక్ అకౌంట్స్లో రెచ్చగొట్టే మత విద్వేషాల ట్వీట్స్ అన్నీ కూడా మీరు పట్టించుకోకండి. దాదాపు అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా మారుతున్నాయి ప్రస్తుతం అంతా కూడా. సో ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. తొందరపడితే కనుక వాళ్ళ ట్రాప్లో పడినట్టే. బంగ్లాదేశ్ తీసుకున్నా, అమెరికన్ డీప్ స్టేట్ తీసుకున్నా, భారతదేశం ప్రతిపక్షాలు కుట్రలో మీరు ట్రాప్లో పడబోతున్నట్టే. సో ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ వీటిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని పేర్లతో హిందువుల కోసం అన్నట్టుగా ఫేక్స్ మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్కడూ కూడా ఆవేశపడద్దు. కన్క్లూజన్లో చెప్పాలంటే ఏకైతో సేఫ్ అయిని కాటెంగే, బాటెంగేతో కాటెంగే ఇవన్నీ కూడా ఉదాహరణకి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముగిస్తాను. మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. వర్సోవా సీట్ అని ఉంది. వర్సోవా సీట్లో అక్కడ గెలిచింది హరూర్ ఖాన్, ఉద్ధవ్ థాకరే శివసేనకు సంబంధించిన వ్యక్తి. ఆయన కేవలం 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అక్కడ బీజేపీ రెండో స్థానం, భారతీయని రెండో స్థానంలో ఉంది. ఆవిడ 1600 ఓట్లతో ఓడిపోయింది. కారణం ఏంటి? అక్కడ నుంచోబెట్టింది ఎవరోని ఇండిపెండెంట్లుగా రాజు పెడెన్కర్. ఆయనకి 6700 ఓట్లు పడినాయి. సందేశ్ దేశాయ్ ఈయన హిందువే, ఈయనకి 5000 ఓట్లు పడినాయి. హిందూ ఓటు బ్యాంకుని మొత్తం అంతా కూడా 11,500 ఓట్లు చీల్చారు వీళ్ళు. ఆఖరికి హరూర్ ఖాన్ 1600 ఓట్లతో గెలిచాడు. దీనికి కారణం ఎవరు? అందుకే ప్రధానమంత్రి పదే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకైతో సేఫ్ అయి బాటెంగేతో కాటెంగే, సేవ్ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసింది ఎందుకు? ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అందుకే ఇప్పుడు అందరూ అంటుంది ఆల్ ఐస్ ఆన్ హిందూస్ అని, ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని. భారతదేశంలో మాత్రం ప్రజలు అవేర్గా ఉండాలి. ఈ ఫేక్ అకౌంట్స్కి, రెచ్చగొట్టే ఈ ట్వీట్స్కి ఎక్కడ కూడా మీరు ట్రాప్లో పడద్దు. ఈవీఎం దీని మీద మొదలయ్యే ఉద్యమం అంతా కూడా కేవలం అల్లర్లు సృష్టించడానికి, అశాంతికే తప్ప అక్కడ ఎలాంటిది జరగబోయేది లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచిన స్థానాలు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. మీరు గెలిచినప్పుడు ఒకటి, ఓడిపోతే ఒకట అని. సో సుప్రీంకోర్టు చెప్పేసాక కూడా వీళ్ళు ఇంకా భారతదేశం మొత్తం కూడా డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. వీటి ట్రాపుల్లో పడద్దు. అందరూ కలిసి ఉండండి, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.